వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ప్రజా కళల ప్రదర్శనను నిర్వహిస్తున్న సందర్భంగా మనతో పాటు అధ్యక్షురాలు విమలక్క ఉన్నారు. మాట్లాడదాం. అక్క, మీరు చెప్పండి, ఈరోజు కళల ప్రదర్శన అంటూ ప్రజా కళల ప్రదర్శన అంటూ ముందుకెళ్తున్నారు. మీరు చెప్పండి అక్క, అంటే ఎట్లా ముందుకు పోతున్నారు? 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? 50 సంవత్సరాల అరుణోదయ ఈ ప్రజల పక్షానుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కళలను పెంచి పోషించడానికి ఇది ప్రజా కళలు అంటారు వీటిని. అందుకే కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి చెప్పినటువంటి మాట, ప్రజా కళలను, ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి దిశగా కదలాలి అనేటువంటి నినాదం ఏది ఇచ్చిండో అట్లాంటి వాళ్ళ ప్రేరణతోటే ఈ అరుణోదయం ముందుకు సాగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందుకనే జమిడికేలు, డప్పులు, డోళ్ళు, మార్ప, ఇంకా చిందు కళాకారులు, బోనాలు, కోలాటము, 1, 2, 10, 15 కళాకారుల బృందాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎవరో ఏమో ఇస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళుగా వాలంటరీగా కదిలి వచ్చినటువంటి వాళ్ళు. ఇది మనం చెప్పుకోదగ్గ విషయం. అంటే ప్రజల పక్షాన నిలబడినటువంటి అరుణోదయ ఇది మాది, మా కోసం కృషి చేస్తుంది అనేటువంటి భావనతో వాళ్ళే ఇక్కడికి కదిలి వచ్చారు. అందుకని వాళ్ళని అడిగినప్పుడు మీకు చెప్తారు. అందుకని దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రజా కళలని, అంటే ఒకవైపున ప్రజల సంస్కృతి పైన, ప్రజా సాహిత్యం పైన, ప్రజల భాష పైన, ప్రజల చరిత్ర పైన దాడి జరుగుతుంది. ఆ దాడికి ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడం కోసం అరుణోదయ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా 50 సంవత్సరాల మహాసభల్ని జరుపుకుంటుంది. సో చాలామంది అంటే బడుగు బలహీన పబ్లిక్ కావచ్చు, పీడిత ప్రజలు కావచ్చమ్మా, బడుగు బలహీన పబ్లిక్కి మీరు ఎలాంటి భరోసాని, వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకు మీరు ఇస్తే అంటే ఎలాంటి భరోసా నింపుతున్నారు, ఏమని చెప్పి వాళ్ళని ఉత్తేజపరుస్తున్నారు, ఎలాంటి అవగాహన తీసుకొస్తున్నారు? వాళ్ళ సమస్యల్ని విప్లవీకరించి, ప్రజాస్వామీకరించి మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోవడానికి, వాళ్ళని చైతన్యవంతం చేయడానికి అరుణోదయ కృషి చేస్తుంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారా? ఎలాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు? సో ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఇంకా చేసిందెంత, చేయాల్సిందెంత? చేసింది ఉంది, చేయాల్సింది చాలా ఉంది, ఇంకా చేసింది కూడా ఉంది. ఈ చేస్తున్న దానిపైన ఎన్నో నిర్బంధాలు వచ్చినాయి, ఎన్నో జైలు హింసలు ఎదుర్కొన్నారు. దానికంటే మించి ఎంతోమంది అమరత్వం ఉంది, అమరుల ఆశయం ఉంది. అమరులు మిగిల్చినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడమే, చేరుకోవడమే అరుణోదయ చేయాల్సినటువంటి పని. ఈ అరుణోదయ అందరినీ ఐక్యం చేయడంలో భాగంగా కూడా కృషి చేస్తుంది. అన్ని విప్లవ సాంస్కృతిక సంస్థలన్నీ కూడా ఒకతాటిపైకి రావాలని కూడా ఆకాంక్షిస్తుంది. అక్క, ప్రభుత్వానికి మీ అరుణోదయ సాంస్కృతిక సమైక్య నుంచి పాట రూపంలో చెప్తారా? మీ ఇబ్బందులు కావచ్చు, మీరు పడుతున్న కష్టాలు కావచ్చు, మీరు కోరుకుంటుంది కావచ్చు, లేదంటే మాట రూపంలో చెప్తారా? ప్రభుత్వానికి కోసం కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటిది. అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారని? ప్రభుత్వం నుంచి కోరుకోవటం అంటే ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం, ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన, ప్రజా ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేయమని మాత్రం చెప్పదలుచుకున్నాం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సాంస్కృతిక సమైక్య నుంచి ఒక పాట. అరుణోదయం అరుణోదయం అరుణోదయం, గోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి, గోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి, ఆడుతున్న ఆట ప్రజలది, అరే పాడుతున్న పాట ప్రజలది, ఆడుతున్న ఆట ప్రజలది, అరే పాడుతున్న పాట ప్రజలది. అరుణోదయం 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 అరుణోదయం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సార్ మీరు చెప్పండి, ప్రజా కళల ప్రదర్శనను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలంటారు? నిజంగా పబ్లిక్లో కంప్లీట్గా ఇది ఇంకా ప్రజల కళలు ఇంకా బ్రతికే ఉన్నాయంటారా? అవి బతికి ఉన్నాయి అనడానికే ముందు వెనక ఒక సాంస్కృతిక సైన్యం లాగా సంగీత వాద్యాలనే పరికరాలుగా, ఆయుధాలుగా వాళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళు వినిపిస్తున్నారు. ఇది అసలైన ప్రజా సాంస్కృతిక రంగం, కళలు. దానిని మనం పునాదిగా చేసుకొని మరింత ముందుకు మన భావజాలాన్ని, ప్రజల సంక్షేమాన్ని, ప్రజల చైతన్యాన్ని ఉద్దీపింపజేయడం కోసం చేసే ప్రయత్నంలో అరుణోదయ 50 ఏళ్ళు నింపుకుంది. మరొక 50 ఏళ్ళు అది పనిచేస్తుంది.
కళల ప్రదర్శనని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలంటారు? ఇంకా 50 సంవత్సరాలు ప్రజలని ప్రజా కళాకారులని కలుపుకోవడం వల్ల మాత్రమే సాంస్కృతిక రంగం ముందుకు పోతుంది. ప్రజలలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కులం, మతం వీటి ప్రాబల్యం పెరిగినప్పుడల్లా కొంత వెనుకబాటు పడతాం. కానీ వాటిని అధిగమించి ఒక చలనశీల శక్తిగా ముందుకు పోవాలి. సో మొత్తానికైతే ప్రజలను కళలను కలుపుకుపోతేనే సాంస్కృతిక రంగం అనేది ఇంకా మన దగ్గర బ్రతికే ఉంటుంది అనేసి అయితే సాంస్కృతిక రంగానికి సంబంధించిన కళాకారులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా విప్లవకారుల మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలని కూడా ఈ 50 సంవత్సరాల వసంతోత్సవంలో కళాకారులు అందరూ కూడా కోరుకుంటున్నారు. క్యాన్ పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైవ్.